Hello guys, welcome back to the daily updates of cinemas and cricket. So guys, ఇవాళ వీడియోలో ఏంద్రా అంటే క్రికెట్ కి సంబంధించిన జస్ట్ ఒకే ఒక అప్డేట్ ఉంది. అదేంద్రా అంటే జస్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రివ్యూ చేసుకొని దాని తర్వాత సినిమాస్ మీదకి అయితే షిఫ్ట్ అయిపోదాం. సినిమాస్ లో ఫుల్ స్టఫ్ అయితే ఉంది, సినిమాస్ లో ఫుల్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, వీడియో ఫుల్ క్రేజీగా మరియు ఎక్సైటింగ్ వీడియో అయితే ఉండబోతుంది. సో కానీ దానికన్నా ముందు లాస్ట్ వీడియో ఒక కామెంట్ అయితే వచ్చింది. అదేంద్రా అంటే ప్రో కబడ్డీ లీగ్ మీద కూడా వీడియో చేయొచ్చు కదా, దీని గురించి కూడా రివ్యూ చేయొచ్చు కదా అనేసి అయితే ఒక కామెంట్ అయితే చేశారు. అక్కడ వచ్చేసి మన నవీన్ కుమార్ గారు అయితే మనకైతే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సజెషన్. సో సజెషన్ ఇచ్చినందుకు అండ్ మరి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ దీనికి రిప్లై ఇస్తే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మనకైతే గైస్ నాకు కానీ అండ్ నా టీం కూడా కానీ అంత పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు కబడ్డీ గురించి. సో ఇప్పుడిప్పుడే మేము కబడ్డీ చూడడం స్టార్ట్ చేసినాము. సో అంత పెద్దగా నాలెడ్జ్ లేదు. సో నాలెడ్జ్ లేకుండానే ఏదంటే అది వాగడం మంచిది కాదు కదా. సో అందుకే మేమైతే చేయట్లేదు. ఇట్స్ ఓకే గైస్. సో అతి త్వరలోనే ప్రో కబడ్డీ లీగ్ గురించి అయితే మేమైతే వీడియోస్ అయితే చేయబోతున్నాం, రివ్యూస్ మరి ప్రీవ్యూస్ అయితే చేయబోతున్నాం. సో అతి త్వరలోనే దీని గురించి కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. సో దెన్ మూవ్ ఆన్ టు ది అవర్ టాపిక్ గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా అంటే వన్ సైడెడ్ ఉంది దబ్బా. నా ప్రకారంగా అయితే వన్ సైడెడ్ ఉంది. సో మ్యాచ్ స్కోర్ కార్డ్ ఇక్కడ పెట్టేస్తాను చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇండియా వాళ్ళు టాస్ ఓడిపోయినారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 247 రన్స్ బోర్డు మీద పెట్టారు. 248 టార్గెట్ అనేది 248 చేస్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు జస్ట్ 159 మీద అలౌడ్ అయిపోయినారు. సో ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు ఇండియా వాళ్ళు అయితే స్పెషల్లీ అక్కడ వచ్చేసి బ్యాటింగ్ తో కానీ బౌలింగ్ తో కానీ ఇంకా ఫీల్డింగ్ తో కూడా అన్ని చోట కూడా మన వాళ్ళు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు. సో దీంతో ఏంటంటే అంటే ఒక మంచి విజయం అయితే 89 రన్స్ విజయం అయితే మేమైతే ఇక్కడైతే సాధించుకున్నాం. సో వెల్ డన్ టీమ్ ఇండియా, ఇలానే కంటిన్యూ చేయాలైతే అనుకున్నాం. సో 2 మ్యాచెస్ ఆడినాం, 2 మ్యాచెస్ రెండు కూడా మేమైతే ఇక్కడైతే గెలిచినాము. సో మొత్తానికి అయితే గైస్ అది ఈ క్రికెట్ అప్డేట్స్ ఉన్నది. సో ఇంకా మూవ్ ఆన్ టు ది సినిమాస్ అప్డేట్స్. సో సినిమాస్ అప్డేట్ లో ఫస్ట్ ఏంద్రా అంటే రామ్ చరణ్ మరియు సుకుమార్ గారి మధ్యలో వచ్చేసి ఒక అప్కమింగ్ మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ పేరు ఏంది అదంతా వచ్చేసి బయటకు రాలేదు కానీ సో ఇదైతే డిసెంబర్ ఎండ్ అయితే స్టార్ట్ కానుందంట. సో దెన్ మూవ్ ఆన్ టు ది సెకండ్ అప్డేట్. మన సుజిత్ గారు అండ్ నాని గారు ఈ మూవీ గురించి చెప్పినాను కదా. సో పూజా సెరవని అయిందని చెప్పినాను కదా. సో ఈ మూవీ షూటింగ్స్ అయితే జనవరి 2026 లో అయితే స్టార్ట్ అవుతున్నాయంట. సో మరి చూద్దాం ఎలా అయితే అయ్యిందనేసి. దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే మన బాలయ్య గారు నెక్స్ట్ మూవీ వచ్చేసి మన గోపిచంద్ గారు అయితే చేయబోతున్నారంట. అదే గోపిచంద్ క్రాక్ మూవీ డైరెక్టర్. సో అతనితో అయితే చేయబోతున్నారంట. సో దీని పూజా సెరమనీ వచ్చేసి 24th అక్టోబర్ కి అయితే ఉంటుందంట. దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. పెద్ది మూవీ నుంచి ఒక ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది వచ్చేసి మేబీ 8th నవంబర్ కి వచ్చే అవకాశం ఉంది. దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. మాస్ జాతరకి సంబంధించినది ఈ రోజు 11:08 AM కి. సో ఎస్ గైస్, ఇవాళ 11:08 AM కి. సో హుడియో అని ఒక సింగల్ ప్రోమో అయితే రిలీజ్ చేస్తున్నారంట. ఈ వీడియో మీరు ఒకవేళ 11:30 ఇలా చూస్తున్నట్టయితే మీరు చూసేసి ఉంటారు. అంటే చూడలేదంటే ఎప్పుడైతే చూసేయండి, లేదు చూసేసి ఉంటే వీడియోలో అంటే అదే ప్రోమో ఎలాంటిదో ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అంటే మన రాజాసాబ్ కి సంబంధించినది డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయంట. దెన్ స్పిరిట్ మూవీలో వచ్చేసి మన సంజయ్ దత్ గారు వచ్చేసి డార్లింగ్ బ్రదర్ రోల్ లో వచ్చేసి హీరో బ్రదర్ రోల్ లో వచ్చేసి చేయబోతున్నారంట. ఇంకా దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. మన ఏదైనా అంటే ఇది వచ్చేసి మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మన పవన్ కళ్యాణ్ గారు ఉంది కదా. సో అది వచ్చేసి దాని గురించి రిలీజ్ డేట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి దివాళీలో అయితే చెప్తారంట. ఎస్ గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ వచ్చేసి దివాళీలో అయితే వీళ్ళైతే చెప్పబోతున్నారంట. దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. ఓజీ మూవీ సంబంధించిన సీక్వెల్స్ ప్రీక్వెల్స్ కూడా అది కమింగ్ సూన్. దీని గురించి సంబంధించిన ఓజీ ప్రెస్ మీట్ అంటే ఓజీ సక్సెస్ మీట్ లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన సుజిత్ గారు అయితే చెప్పేశారు. అండ్ దానికి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు ఫైనలీ. దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అంటే మన మిరాయి మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ కానుంది 10th అక్టోబర్ కి. దెన్ కిష్కిందాపురి మూవీ వచ్చేసి 17th అక్టోబర్ కి ZEE5 అయితే స్ట్రీమింగ్ కానుంది. సో గది గైస్ ఈ రోజు మా దగ్గర ఉన్న అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫైవ్ మెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ టు యువర్ ఇస్ వన్.